నమశ్రీ శక్తి గణపతయే. ఈరోజు చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒకానొక గణపతి ధ్యాన శ్లోకాన్ని అర్థంతో సహా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ శ్లోకం అందరూ పూజారంభంలో గానీ, ఉపన్యాసమునకు ఆరంభంలో గానీ చదువుతూనే ఉంటారు. అందరూ వింటూనే ఉన్నటువంటి శ్లోకమే. అయినా కూడా అర్థం తెలుసుకుని ఈ శ్లోకాన్ని కనుక చదివితే అదొక విశేష ధ్యాన శ్లోకంలాగా అది మారి గణపతి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది అనడంలో ఏమీ సందేహం లేదు. ఎందువల్లంటే మన భారతీయ వాంగ్మయంలో మంత్రాలు గానీ, శ్లోకాలు గానీ కేవలం చదివినంత మాత్రాన అవి పూర్తి ఫలాన్ని ఇవ్వవు. ఎప్పుడైతే వాటి అర్థాన్ని మనం తెలుసుకుంటామో, అలా తెలుసుకుని వాటిని గనక మనం పఠిస్తే అప్పుడు అవి పరిపూర్ణములైనటువంటి ఫలాల్ని ఇస్తాయి. అలాగే ఈ గణపతి ధ్యాన శ్లోకం కూడా చాలా ప్రసిద్ధమైందైనా, అందరూ చక్కగా వింటూ రోజూ చెబుతున్నదే అయినా, అర్థం తెలుసుకుని కనుక దీన్ని చదివితే చాలా విశేష ఫలితం ఉంటుంది అని నేను ఈ శ్లోకానికి అర్థాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ శ్లోకం గానగంధర్వుడైనటువంటి శ్రీ ఘంటసాల గారి గానం నుంచి చాలా ప్రసిద్ధిలోకి వచ్చేసింది ఈ లోకంలో. అయితే అర్థం చాలామందికి తెలియదు. తెలియదు సరికదా, వచ్చిన పదాలే వస్తున్నాయి ఏమిటి అని చాలామంది నన్ను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ శ్లోకం ఏమిటంటే, అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అని. ఇందులో అగజానన అంటున్నారు, మళ్ళీ గజానన అంటున్నారు, అనేకదంతం అంటున్నారు, ఏకదంతం అంటున్నారు. ఇలాగా విరోధంతో కనిపించేటువంటి ఈ పదాలు ఎటువంటి అర్థాన్ని ఇస్తాయి, ఎటువంటి అర్థాన్ని కలిగి ఉన్నాయి అనే విషయంలో చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఈరోజు అటువంటి సందేహాల్ని నివృత్తి చేస్తూ ఈ శ్లోకాన్ని అర్థంతో సహా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ శ్లోకాన్ని వివరించడానికి ముందుగా మీ అందరికీ కూడా మాదొక చిన్న విన్నపం. హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ఈ సంస్థ ద్వారా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. వీటిల్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ శక్తి గణపతి మందిరం, ఆ మందిరం యొక్క అభివృద్ధి కోసం ఈ హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో మీరందరూ కూడా భాగస్వాములై, దూరంగా ఉన్నవారు కానీ, సమీపంలో ఉన్నవారు కానీ ఆర్థికంగా ఈ శక్తి గణపతి మందిరం యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి మీ సహకారాన్ని అందిస్తారని మేము ఆశిస్తున్నాం. హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్కి ఏటీజీ, 12A అలాగే సిఎస్ఆర్ మొదలైనటువంటి ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి. వాటిని అందరూ కూడా చక్కగా వినియోగించుకుని దీని నుంచి కూడా మీరు, ట్రస్ట్ నుంచి కూడా మీరు మీ లాభాలని పొందవచ్చు. అలాగే మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుతారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ నవులూరు గ్రామంలో ఉన్నటువంటి శక్తి గణపతి దేవాలయాన్ని వీక్షించడానికి రండి. అలాగే ఇక్కడ కావలసినటువంటి నిర్మాణ కార్యక్రమాలకు కావలసినటువంటి సహకారాన్ని కూడా మీరు అందించండి అని మేము మిమ్మల్ని కోరుతున్నాం. ఇక ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో మనం వివరించుకుందాం. మొట్టమొదటిగా ఈ శ్లోకాన్ని మరొకసారి చెప్తున్నాను. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఉపాస్మహే అంటే మేము ఉపాసిస్తున్నాము. ఎవరిని అంటే ఏకదంతం, గణపతిని మేము ఉపాసిస్తున్నాము అని ఈ శ్లోకంలో సారాంశం. ఈ గణపతి ఎటువంటి దైవము, దేవత? అగజానన పద్మార్కం. ఇక్కడ చూడండి, అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. అగజానన, గజానన
ఈ రెండిట్లోనూ కూడా విరోధార్థం కనిపిస్తోంది. అంటే ఏదో ఒక అర్థంలో ఒక విరోధం ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే నిజంగా ఉందా అంటే మనం అర్థాన్ని పరిశీలిస్తే ఉండదు. అర్థాన్ని పరిశీలించకపోతే 2 విరుద్ధములైనటువంటి అర్థములతో కూడిన పదాలని శ్లోకంలో పెట్టారా అని మనకనిపిస్తుంది. అందువల్లే అర్థాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి. దీని అర్థం ఏమిటంటే అగజానన పద్మార్కం. అగ అంటే పర్వతం. జ అంటే పర్వతరాజకుమారి అయినటువంటి పార్వతీదేవి. ఆనన అంటే ముఖం. అగజానన అంటే పార్వతీదేవి యొక్క ముఖమనే. పద్మ పద్మమునకు అర్కం సూర్యుడు. ఎవరు అంటే గణపతి. అంటే ఏమిటి? గణపతిని చూడంగానే పార్వతీదేవి యొక్క ముఖార విందము సూర్యుణ్ణి చూసినప్పుడు సూర్యకిరణం తాకినటువంటి పద్మంలాగా వికసిస్తుంది. ఆనందంతో వికసిస్తుంది. ఆ విధంగా గణపతి సూర్యుడు కాబట్టి ఆ సూర్యుడిని చూసినప్పుడు అమ్మవారి యొక్క ముఖమనే అరవిందం వికసిస్తూ ఉంటుంది ఆనందంతో. కాబట్టి ఈ అర్థం వచ్చేట్టుగా ఈ పదాన్ని ఇలాగా రచించారు దీంట్లో. అగజానన పద్మార్కం. అగ అంటే పర్వతం, జ అంటే పుట్టిన. అగజ అంటే పార్వతీదేవి. ఆనన అంటే ముఖం. అంటే పార్వతీదేవి యొక్క ముఖమనే పద్మమునకు అర్కం సూర్యుడు. అటువంటి గణపతిని మేము ఉపాసిస్తున్నాము. తర్వాత గజాననం. ఇక్కడ ఇందాక అగజానన అనొచ్చింది. అగ అనే శబ్దాన్ని మనం విడిగా అర్థం తెలుసుకోవడం వల్ల మనకి విరోధం లేదు ఈ 2 పదాలకి అని మనకిప్పుడు స్పష్టమవుతోంది. అయితే ఇక్కడ గజాననం అంటే ఏమిటంటే గజం అంటే ఏనుగు. గజాననం అంటే ఏనుగు యొక్క ముఖము వంటి ముఖము గలవాడు. అటువంటి గజాననం గజముఖుడైనటువంటి ఆ గణపతిని మేము ఉపాసిస్తున్నాము అని అర్థం. అలాగే అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అనేకదంతం ఏకదంతం ఈ 2 మనకి విరుద్ధములైనటువంటి అర్థములతో ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. కానీ అర్థాన్ని ఆలోచిస్తే సరిగ్గా మనకి ఈ రకమైనటువంటి భ్రాంతి ఉండదు. అందువల్ల వీటిని విరోధాభాస అంటారు. విరోధం యొక్క భ్రమని కలిగిస్తూ ఉంటాయి ఇలాంటి పదాలు. అర్థం తెలుసుకుంటే విరోధం పోతుంది. అనేకదంతం అంటే అనేకదం. అనేకదం అంటే అనేకములైనటువంటి వరములను ఇచ్చువాడు. ఎవరికి? భక్తానాం భక్తులకు. భక్తులకు అనేకములైనటువంటి వరాల్ని ఇచ్చేవాడు. అటువంటి ఏకదంతం ఏకదంతుడైనటువంటి ఒకే దంతము కలిగినటువంటి ఆ గణపతిని ఉపాస్మహే మేము ఉపాసిస్తున్నాము అని దీని అర్థం. కాబట్టి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ఈ రెండిటికీ కూడా ఎటువంటి విరుద్ధములైనటువంటి అర్థములు లేవు. అలాగే అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అని ఈ రెండిటికీ కూడా విరుద్ధములైనటువంటి అర్థములు లేవు అని మనకి స్పష్టమవుతుంది. ఈ విధంగా ఎన్నో శ్లోకాలు చాలా చమత్కారయుక్తంగా ఉండే శ్లోకాలు చాలా ఉన్నాయి. అలాంటి శ్లోకాల్లో ఇదొకటి. ఇలాంటి శ్లోకాల్ని ఇంకా మనం తెలుసుకుందాం. గణపతికి సంబంధించిన ఎన్నో శ్లోకాలు, ధ్యాన శ్లోకాలేమిటి, కావ్య శ్లోకాలేమిటి చాలా ఉన్నాయి. వాటిని తెలుసుకునే కొద్దీ కూడా మనకెంతో ఆనందం కలుగుతుంది. గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ప్రతి శ్లోకము ధ్యాన శ్లోకం అయిపోతుంది. ఆ విధంగా మీరు ఈ ఛానల్ని అనుసరించి ఈ విషయాల్ని, ఈ శ్లోకాల్ని ఇంకా చక్కగా మీరు ఉత్సాహభరితంగా తెలుసుకుంటూ అందరికీ కూడా తెలుపుడు చేయడానికి ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ శ్లోకం మీకెంతవరకు అర్థమైంది? ఈ శ్లోకంలో ఉండే అర్థం ఇంకా బాగా తెలియవలసి ఉందా అనే విషయాల్ని మీరు కామెంట్ బాక్స్లో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి.